నయోమి దేవుని మాటను పక్కన పెట్టి చూడు, ఒక మాట మేము చూపిస్తారు దేవుని ప్రజలరా. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట, జీవాధిపతి దేవుడు మనకు తెలియజేసిన మాటను మనం శ్రద్ధగా వింటాం. 23వ అధ్యాయం 3వ వచనం చూడండి. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడూను యెహోవా సమాజంలో చేరకూడదు. ఎలాగనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొని రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నందున యరాములోని బేతోరులో నుండి నీకు విరోధముగా బేయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడని యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించేది కనుక నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నీ నిమిత్తం ఆ శాపమును మన దేవుడని యెహోవా ఆశీర్వాదకరంగా మార్చెను. చప్పలు కొట్టి దేవుడిని పట్టుకుందామా?